హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు తమిళనాడులో ఉన్న నామక్కల్ డిస్టిక్లోని వేలగుండంపట్టి అనే ఊర్లో ఉన్నాను. ప్రతి సంవత్సరం ఇక్కడ మారియమ్మన్ ఉత్సవాలు జరుపుతారు. ఈ సంవత్సరం కూడా జరుపుతున్నారు. రండి, ఎలా జరుపుతున్నారో చూసేద్దాం. మారియమ్మన్ ఒక అమ్మవారి రూపం. ముఖ్యంగా తమిళనాడులో ఈమెను గ్రామ దేవతగా, వర్షాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవతగా కొలుస్తారు. ఈమె ఉగ్రరూపంలో ఉన్నప్పటికీ భక్తుల పట్ల చాలా దయగల తల్లిగా భావిస్తారు. ఈమెకు చేసే పూజలు, ఉత్సవాలు చాలా పవిత్రంగా, భక్తి శ్రద్ధలతో జరుగుతాయి. ఇక్కడ చూడండి, మహిళలు పసుపు దుస్తులు ధరించి కావడి కుండలు మోస్తూ అమ్మవారి ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ పండుగలో మీరు గమనించవచ్చు, కొంతమంది భక్తులు తమ చెంపలు, నాలుకలు లేదా శరీరంలో ఇతర భాగాలను పొడవైన లోహపు శూలాలతో లేదా సూదులతో గుచ్చుకుంటారు. దీన్ని అలుగు కుత్తు లేకపోతే వేల్ కుత్తు అని అంటారు. ఇలా ఎందుకు చేస్తారు అంటే, ఇది చాలా కఠినమైన అమ్మవారి మొక్కుబడి. కోరిక నెరవేరినప్పుడు లేదా అమ్మవారి అనుగ్రహం కోసం లేదా ప్రాయశ్చిత్తం కోసం చేసే ఒక అత్యంత భక్తిపూర్వకమైన మొక్కుబడి. ఈ ఆచారాన్ని పాటించేవారు తీవ్రమైన భక్తి స్థితిలో ఉంటారు. వారికి ఎటువంటి నొప్పి తెలియదు. ఈ విధంగా నృత్యం చేస్తూ ఉండగా ఈ మహిళలకు అమ్మవారు పొందుతారు. అప్పుడు అధికమైన ఆవేశంతో వీళ్ళు ఊగిపోతారు. వాళ్ళ ఆవేశాన్ని పట్టి ఉంచడానికి పక్కన ఉన్న భక్తులు వీళ్ళకు సహాయం చేస్తారు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్, ఇలాంటి కంటెంట్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట గుర్తుని యాక్టివేట్ చేసి ఉంచుకోండి. ఉంటాను. నేను మీ కిరణ్ కుమార్.